ఏంటి, మన ఇండియన్ కంపెనీ ఒక ఓయో ఫామ్ అవడానికి హెల్ప్ చేసింది ఒక అమెరికన్ కూడా ఎవరు కాదు, మన 0 to 1 ఆథర్ పీటర్ థీల్. ద బెస్ట్ బుక్. ఆ దేవుడే దిగు వచ్చి ఆ బుక్ రాసేయడం అనిపిస్తుంది. అందరూ చదవాల్సిన బుక్. ఓకే, 0 to 1. అతను ఆథరే కాదు, అతను బుక్ రాయకముందు ఆంట్రప్రినర్. ఇప్పుడు కూడా ఆంట్రప్రినరే. ఇప్పుడు కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు స్టార్టప్ కంపెనీస్కి. ఫండ్స్ ఇప్పుడు కూడా ఫండ్స్ ఇస్తున్నారు స్టార్టప్ కంపెనీస్కి. ఓకే, సో ఆయన పేపాల్ని స్థాపించారు. పేపాల్ అమ్మేసి ఆ డబ్బుతోటి ఫేస్బుక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఏమో ప్యారలల్గా ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అతను చేసినట్టుగా ఇప్పుడు కూడా మన ఇండియాలో ఏ మల్టీ బిలియనర్ కూడా స్టార్టప్స్ కంపెనీకి, తర్వాత ఏమో ఇటువంటి ఆంటర్ప్రినర్స్కి ఫ్రీగా ఫండ్స్ ఇవ్వట్లేదు, ఏదో కండిషన్ పెడుతున్నారు అనమాట. ఓకే, సో ఆయన 2012లో హెల్ప్ చేయడం వల్ల మన ఓయో ఫౌండర్ అగర్వాల్ ఆ కంపెనీని పెద్దది చేశారనమాట 2012లో. ఓకే, అయితే ఇప్పుడు మనం అగర్వాల్ గురించి చెప్పుకుందాం, రితేష్ అగర్వాల్ గురించి. రితేష్ అగర్వాల్, ఓకే, ఫౌండర్ ఓయో రూమ్స్కి. సో అతను ఒక కాలేజ్ డ్రాప్ అవుట్. తను 18 ఇయర్స్లో ఉన్నప్పుడే తను ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇనిషియల్గా మన ఇండియన్లో చాలామందిని కలిశారు అని కూడా రిజెక్ట్ అయ్యారు, ఎందుకంటే అతనికి ప్రీవియస్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఈజ్ కాలేజ్ డ్రాప్ అవుట్. సో ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక 1 ఇయర్ తర్వాత ఏమో ఒక మూవీ, సోషల్ నెట్వర్క్ అనే మూవీ చూసి అందులోంచి ఈ ఐడియా ఆయన తెలిసిందన్నమాట. ఓకే, థీల్ అనే ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్కి అప్లై చేసుకుంటే మనకి ఫండ్స్ రావచ్చు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే 2012లో ఈ థీల్ ఫౌండేషన్కి ఇండియా నుంచే, ఒరిస్సా స్టేట్ నుంచే ఆయన ఒక సైబర్ కేఫ్కి వెళ్ళారు. ఒక ప్రైవేట్ సైబర్ కేఫ్కి వెళ్ళి అక్కడేమో ఆ అప్లికేషన్, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేశారనమాట. సో ఆయన ఐడియా సక్సెస్ అయింది. తర్వాత ఆయన యూఎస్ పిలిచారు, తర్వాత ఇంటర్వ్యూ చేశారు, తర్వాత ఏమో ఫండ్స్ అప్పట్లోనే 2012లోనే 55 lakhs to 60 lakhs ఫండ్స్ ఇచ్చారన్నమాట, వితౌట్ ఎనీ కండిషన్స్, అంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేయమని. ఓకే, ఇప్పటికి కూడా ఇప్పటికి ఒకటే కండిషన్, తప్పకుండా అప్లికేట్ కాలేజ్ డ్రాప్ అవుట్ అయి ఉండాలి. ఓకే, బిజినెస్ అయినా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసే ఐడియా ఉండాలి, తర్వాత ఖచ్చితంగా కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి ఉండాలి. ఓకే, అప్పుడే మీరు ఆ అప్లికేషన్కి అర్హులు అవుతారు. పీటర్ థీల్ 0 to 1 బుక్ గురించి, పీటర్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ లింక్ పెడతాను, చాలా లెంది వీడియో, చూసుకోండి, కొద్దిగా స్పీడ్ పెంచుకుని వినండి టైం ఉన్నప్పుడు. తర్వాత ఏమో అగర్వాల్ గురించి ఒక సపరేట్గా ఒక వీడియో పెడదాం, ఒక షార్ట్ వీడియో పెడదాం అగర్వాల్. సో చాలామంది చదువు ఇంజనీరింగ్ అని కాకుండా మనం కూడా మన పిల్లల్ని, మన కొలీగ్స్ని, మన రిలేటివ్స్ని మోటివేట్ చేయాలి. ఓకే, థీల్ ఫౌండేషన్ లింక్ కూడా ఉంది, ఆ లింక్ కూడా షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా మీ రిలేటివ్స్కి ఎవరైనా మంచి మంచి ఐడియాస్ ఉంటే సబ్మిట్ చేయమండి, తప్పే ఉంది. సోషల్ నెట్వర్క్స్, మూవీస్ అని, తర్వాత సిలికాన్ వ్యాలీ అని, ద ఫౌండర్ అని, ఎన్నెన్నో మంచి మంచి మోటివేషనల్ మూవీస్ ఉన్నాయి ఆన్లైన్లో, అవి కూడా అప్పుడు చూస్తూ ఉండండి. అంతవరకు పీటర్ థీల్ని, అగర్వాల్ని తలుచుకుంటూ మనం ఇన్స్పైర్ అవుతాం.